హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పల్లీలు టమాటా సొరకాయ కాంబినేషన్లో పచ్చడి చేయబోతున్నానండి. మరి ఈ కాంబినేషను ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదండి, కానీ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి. మరి వాటికి ఏమేమి కావాలో చూద్దాము. నేను ఇక్కడ చిన్న సొరకాయని తీసుకున్నానండి. పల్లీలు ఒక గుప్పెడు వరకు తీసుకున్నాను. 3 టమాటాలు, తగినంత నూనె, చింతపండు, పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకోండి. మీరు ఎంత కారం తినగలుగుతారో అన్ని మిరపకాయలు తీసుకోండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కావాలండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టుకున్నానండి. ఇందులో పల్లీలను వేయాలి. ఈ పల్లీలు లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మంటని చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మాడితే మాత్రం పచ్చడి అంత రుచిగా ఉండదు. వీటిని కలుపుతూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు నూనెని వేయాలి. నూనె వేడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలండి. ఇలా తుంచుకొని వేయాలి. జీలకర్ర కూడా వేయాలి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. పచ్చిమిర్చి వేగిపోయాయండి. వీటిని ప్లేట్లోకి తీద్దాము. ఇదే కళాయిలో సొరకాయ ముక్కలను ఫ్రై చేద్దాం. మంచిగా వేగాలండి సొరకాయ ముక్కలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. సొరకాయ ముక్కలు వేగిపోయాయండి. వీటిని వేరే ప్లేట్లోకి తీద్దాము. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దామండి. చింతపండు, పుదీనా, కొత్తిమీర వేసాక మొత్తం కలిసే విధంగా కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకుందాము. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేయించిన పల్లీలు, వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి మెత్తగా పొడి చేయాలండి. ఈ విధంగా పొడిగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ఉంది కదా, అవి కూడా వేద్దాం. మెత్తగా పట్టుకోవాలండి. ఈ విధంగా టమాటాను కూడా పట్టుకోవాలండి. ఈ తర్వాత సొరకాయ ముక్కలు ఫ్రై చేసాము కదా, అన్నీ వేయడం లేదండి, కొద్దిగా ఉంచుకుంటున్నా. వీటిని కూడా మెత్తగా పట్టుకున్నాము. మిగిలిన సొరకాయ ముక్కలు కూడా వేసి కోర్సుగా మిక్సీ పడదాం. సొరకాయ ముక్కలు ఈ విధంగా పట్టుకుంటే మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతుంటుంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. పోపును వేద్దామండి. స్టవ్ వెలిగించి ఒక చిన్న కళాయి పెట్టుకున్నాను. ఇందులో నూనె వేద్దాము. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మంచి రంగు రావాలండి. ఈ తాలింపు ఇలా వేగితే సరిపోతుంది. ఈ పచ్చడిలో తాలింపుని వేద్దాము.
ఓకే, థ్యాంక్ యూ.